నోరూరించే కేఎఫ్సి చికెన్ మన ఇంట్లోనే యమ్మీగా మేమైతే చేసేసుకున్నాం. మీకు కూడా ఇంట్లో పర్ఫెక్ట్గా కేఎఫ్సి చికెన్ కంటే ఇంకా బాగా ఉండాలి అని అంటే మనం చూసేద్దాం. ఈరోజు కేఎఫ్సి చికెన్ని మనం ఇంట్లో చేయడం చాలా చాలా సులభం అండి. మనం సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. టు మై ఛానల్ లలితాస్ ఫ్యాషన్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, మన కేఎఫ్సి చికెన్కి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం 1 టీ స్పూన్ కారం తీసుకున్నాము. ఇంకా ధనియాల పొడి 1 టీ స్పూను, 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడే మంచి ఫ్లేవర్ అన్నమాట. అల్లం పొడి అండి, జింజర్ పౌడర్ 1 టీ స్పూను ఇంట్లోనే చేసుకున్నాము. తర్వాత గరం మసాలా 1 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, ఆవు పొడి 1/2 టీ స్పూన్ అండి. ఇంకా మనం సాల్ట్ వేసేసుకుందాము. ఒక 1.5 టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాం. ఎందుకంటే చికెన్ని మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కదా, అందుకని మొత్తం మనం చక్కగా కలిపేసుకుందాము. అన్నీ మనకు హెర్బ్స్ అన్నీ కూడా, ఈ పొళ్ళన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతే మంచిగా మన చికెన్కి పట్టుకుంటుంది. బాగా అన్నీ ఈవెన్గా ఉండాలి కదా, అందుకని నేను 1 నిమ్మకాయ దీంట్లో పిండేసుకుంటున్నాను. 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది మనకు. దీన్ని మొత్తం ఫ్లేవర్కి కొంచెం పులుపుదనం ఉంటుంది. చికెన్ మంచిగా కుక్ అవ్వడానికి మనం లెమన్ అనేది కొంచెం తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, అది కూడా కొంచెం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ చికెన్ని కొంచెం, అంటే నేను అన్ని పీసెస్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్, బ్రెస్ట్ పీసెస్, లెగ్ పీసెస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. ప్రతిదానికి మనం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే లోపలికంతా కూడా మసాలా కొంచెం పట్టి మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్ లోపల కూడా చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ విధంగా నేను అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా ఇలాగే ఘాట్లు పెట్టేసుకొని దానికి మనం మసాలా పట్టించామంటే ఇలాంటి ఫ్రైస్కి చాలా బాగా లోపలికి కుక్ అవుతుంది అనమాట. ఇది ఒక మంచి టిప్ అన్నమాట మనకు. ఇలా లోపలంతా కూడా మనం ఫిల్ అవ్వడానికి ఘాట్లు అయితే పెట్టేసుకున్నాము. ఇట్లాగా నేను ఒక 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను, చిన్న చిన్న సైడ్ పీసెస్. తర్వాత బ్రెస్ట్ పీస్ కూడా తీసుకుంటున్నాను. మొత్తం అంతా మనకు 1 కిలో పైన పడుతుందండి. నేనైతే కిలో పైననే తీసుకున్నాను. ఇవన్నీ మంచి వెయిట్ ఉంటుంది కదా. దీనికి నేను ఇంగ్రీడియంట్స్ చెప్పాను, మీరు 1/2 కిలో అయితే దాన్ని బట్టి తీసుకోండి. ఈ కలుపుకున్న మిశ్రమంలో నేను ఏం చేస్తున్నానంటే వెనిగర్ తీసుకుంటున్నాను. ఒక 4-5 టీ స్పూను వెనిగర్ తీసుకోండి. ఇంకా మనకు రెడ్ చిల్లీ పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకొని మొత్తం దాన్ని మిక్స్ చేసేసుకొని ఒక పేస్ట్ లాగా వస్తుంది మనకు. ఆ చికెన్కి అంతా మనం పట్టించడానికి పేస్ట్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనం పీసెస్ అన్నీ కూడా లెగ్ పీసెస్ వేసుకుంటున్నాను ఫస్ట్ నేను. దీనికంతా కూడా ఈవెన్గా మన మసాలా అంతా పట్టేటట్టు మనం దీనికంతా పట్టించేద్దాము. దాని తర్వాత మిగతా పీసెస్కి కూడా చకచక అన్నీ పట్టించేసుకుందాం. మ్యారినేట్ అన్నమాట, దీన్ని మ్యారినేట్ అంటారు. లోపలంతా పీసెస్ బాగా ఉడకడానికి, ఉప్పు కారం మసాలా అంతా లోపల పట్టడానికి దీన్ని మనం కలుపుకున్న మిశ్రమాన్ని మంచిగా దీనికంతా మ్యారినేట్ చేసేసి ఒక 1 అవర్ అండి మీరు డీప్ ఫ్రీజర్లో క్యాప్ చేసేసుకొని దీన్ని పెట్టి నానబెట్టుకున్నాము. తర్వాత పైన పిండి కోసం మనం ఒక గిన్నెలో మైదా నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ కూడా ఒక బౌల్ తీసుకుంటున్నాను. 2 ఈవెన్గా తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది అన్నమాట. 1 టీ స్పూన్ ఇందులో కూడా మనం కారం వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటాము. కొంచెం 1/4 టీ స్పూన్ సోడా వేస్తున్నా నేను. తర్వాత మనకు దీంట్లో కూడా వెనిగర్ వేసుకుంటే మనకు బాగా మంచిగా పొంగుతుందన్నమాట. పైన పిండి కొంచెం వెనిగర్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు వెనిగర్ వేసేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటున్నాము. మిక్స్ చేసేసుకున్నాక మనం మిల్క్ అండి, పాలుని పోసుకుందాము. ఈ పాలు వచ్చి మనకు చిక్కటి పాలు అయితే బాగుంటుంది. దీంట్లోనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది కూడా ఒక టిప్పే. కొంతమంది మజ్జిగ వేస్తారు, కానీ పాలు వేస్తేనే బాగుంటుంది. మీరు పాలు వేసి ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా. దీన్ని కొంచెం
మనం బజ్జీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ అవి ఉండలు లేకుండా బజ్జీ పిండిలాగా మీరు మిక్స్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాము. కొంచెం తగ్గితే మనం మిల్క్ వేసుకుంటూ పాలు వేసుకుంటూ కలిపేసుకుందాము. చక్కగా లిక్విడ్ వచ్చి మనకు బజ్జీ పిండిలాగా ఉండాలి. మరీ పల్చగా అవ్వకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇలా అన్నమాట. ఓకేనా, చూడండి కరెక్ట్గా సరిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. మనం 1 అవర్ అయింది కదా, మనకు బాగా ఇవి మ్యారినేట్ అయిపోయింది. డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఈ పిండిలో మనం ఒక్కొక్కటిగా మనం తీసుకొని ఇలా దీంతో ముంచిన తర్వాత, అయితే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనం. ఇది వచ్చి ప్లెయిన్ మైదా అండి, ఇంకా దీంట్లో ఏమీ కలపలేదు నేను, ఉట్టి మైదానే. దీన్ని మనం మంచి కోట్ చేసుకోవాలి, అంటే ఎక్కడ మనకు అతుక్కోకుండా ఉండేటట్టు మంచి కోట్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా కోట్ చేసుకున్న దాన్ని మనం ఏం చేస్తామంటే, ఐస్ క్యూబ్స్ ఎక్కువ కూల్ ఉండాలండి వాటర్. ఆ వాటర్లో మనం దీన్ని పెట్టేసి ఒక ½ మినిట్ అట్లా ఉంచి తీసేసి, మళ్ళీ ఏం చేయాలి, మన మైదా ప్లెయిన్ మైదా ఉంది కదా, ఆ మైదాలోని మళ్ళీ మనం దీన్ని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కోటింగ్ ఇచ్చేసేయాలన్నమాట. కొంచెం ప్రెస్ చేస్తూ దీన్ని అదుముతూ బాగా పిండి పట్టుకునేటట్టు, లోపల మసాలా బయటికి రాకూడదు మనకు. ఇట్లా కదిపితే మంచిగా వస్తుందన్నమాట. అట్లాగే నేను బ్రెస్ట్ పీస్ కూడా చూపిస్తున్నాను. మనం లాస్ట్ పిండిలో కలిపినప్పుడు ఇలా కొంచెం కదిపేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ కోటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఐస్ వాటర్లో వేసి మళ్ళీ కోట్ చేయాలన్నమాట. ఇలాగానే మీరు చేస్తే మీకు కేఎఫ్సీలో లాగే పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా కుక్ అవుతుందన్నమాట. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అసలు ఇది అలా ఇలా ఉంటుందండి, ఎంత టేస్ట్ అంటే పిల్లలు ఇంకా అసలు ఇంకా బయట వద్దని చెప్తారు. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక మనం కాగిన నూనెలో వేసేసుకుందాం. మన కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఈరోజు తినేబోతున్నాం. ఎమ్మీ వెరీ టెంప్టింగ్ అండి, మౌత్ వాటరింగ్ ఉంటుంది మీకు. అసలు అయితే పిల్లలు ఇంకా కేఎఫ్సీ వద్దమ్మా నువ్వే చేయి అంటారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. నేను ఆయిల్ కొంచెం, అంటే దీంట్లో చేశాక, చికెన్ చేశాక ఆయిల్ మళ్ళీ నేను యూజ్ చేయను, అందుకని నేను మరీ నిండుగా అయితే వేయలేదు బాణల్లో, హాఫే వేసాను. కాబట్టి ఇంకా ఈ బోన్ అంతా హైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ గరిటగా వేస్తున్నాను అన్నమాట. అది కొంచెం కుక్ అయిన తర్వాత చూసారా, లేయర్స్ వచ్చేసాయి చూడండి, చక్కగా లేయర్స్ వచ్చాయి కదా. మీకు కేఎఫ్సీలో కూడా ఇలాగే లేయర్స్ వస్తాయి. దీనికి కారణం పిండిలో డిప్ చేశాక మనం ఐస్ వాటర్లో అద్దుతాం కదా, అదే అన్నమాట దీనికి కారణం ఇలాగా. కాబట్టి మనం ఇలా 2-3 టైమ్స్ ఇలా లేయర్ వేయడం వల్ల చూడండి ఎంత అసలు క్రిస్పీగా, లోపలైతే జ్యూసీగా ఉంటుంది. మళ్ళీ నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా. అయితే దీన్ని కొంచెం మంచిగా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. హై పెట్టచ్చు, తర్వాత మళ్ళీ మనకు 1-2 మినిట్స్ అయిపోయిన తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్లోనే 2 సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచి కుక్ చేసుకోవాలి. అసలు చూస్తుంటేనే ఎంత మంచిగా ఉంది కదండి, తినేయాలనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే అస్సలు ఆగలేరండి. బోన్స్ కావాలనుకున్న వాళ్ళు బోన్స్ తోటి ఇలా చేసుకోవచ్చు, లేదు ఓన్లీ చికెన్ పకోడా కేఎఫ్సీ ఉంటుంది కదా, అది మనం బోన్లెస్ తెచ్చుకొని కూడా ఇలా చేసేసుకోవచ్చు. సేమ్ ఇలాగనే అండి, మెజర్మెంట్స్ మీరు తీసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఏ పిండి మిగిలినా కూడా ఏం కాదు, మళ్ళీ మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైంకి కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. అది పిండి కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తగ్గకూడదు అది. కాబట్టి ఇలా మనం సూపర్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నాం కదా. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆయిల్ అంతా కొంచెం వడికిపోయాక. ఓకే, చూడండి ఎన్ని లేయర్స్ వచ్చిందో కదా, సూపర్ వచ్చింది చూడండి. కొంచెం కేఎఫ్సీలో లాగే ఉంటుంది మీకు. ఇంకా మనది హెల్దీ అండి, హెల్దీగా మనం పిల్లలకి మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ అన్నీ మనం ఇంగ్రీడియంట్స్తో చేసుకొని ఫ్రెష్గా చేసుకునేది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఇంట్లో ఏవైనా కూడా మనం ఇంట్లో చేసుకున్నంత
టేస్టీ కానీ హెల్తీ కానీ ఎక్కడ బయట రాదు కదండి. ఓకే, యా. ఇంకా అంతా మనం చేసుకొని తినేయడమే అనమాట. నోరూరించే కేఎఫ్సి మన చికెన్ తయారైపోయింది. ప్లేట్లో తీసేసుకుందాం చక్కగా. ఓకే, పిల్లలు మళ్ళీ అడగకపోతే చూడండి, మీరు ఇలా చేసి పెట్టండి. ఈ మెజర్మెంట్స్ తోటి ఇలాగే చేయండి, సూపర్ వస్తుంది కేఎఫ్సి చికెన్. మీకు వీక్లీ వన్స్ హ్యాపీగా మనం ఇంట్లోనే మన ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయొచ్చు అనమాట చక్కగా. పైన అయితే చాలా క్రిస్పీగా ఉంటుందండి. అసలు ఒక 1 అవర్ అయినా మీకు క్రిస్పీనెస్ అస్సలు పోదు. మనం 2 కోట్స్ చేసాం, ఐస్లో పెట్టాం కదా, అలానే ఉంటుంది అనమాట. చూడండి ఎన్ని లేయర్స్గా వచ్చిందో. కాబట్టి మీరు మీ పిల్లలకి ఏది ఇష్టమైతే అలా చేసి పెట్టండి. కొంతమందికి బోన్స్ ఇష్టం ఉంటుంది. ఇంకా లెగ్ పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను చక్కగా. ఓకే, ఇది మనకు అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందండి ఇంట్లో మనం చేసి పిల్లలకి పెట్టి ఇంటిళ్ళ పాది మనం కూర్చొని తింటే చాలా హ్యాపీనెస్ అండి. చేసిన కష్టం అంతా మర్చిపోతాం అన్నమాట. వాళ్ళు సూపర్ అమ్మ ఎమ్మీ అంటే చాలు, ఇంకా మళ్ళీ చేసేస్తాం కదా. మీరు కూడా మీ ఇంట్లో అలాగే మెప్పు పొందొచ్చు అన్నమాట. ఓకే, అంతే. ప్లేట్లో తీసేసుకుందాం మన కేఎఫ్సి చికెన్. సూపర్ ఎమ్మీ టేస్ట్. వావ్, వెరీ యమ్మీ. ఎస్, ఏదైనా చేసేయచ్చు కదండి మనం అనుకుంటే. అసలు కొంచెం పేషెన్స్ ఉండాలి, మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలని ప్రేమ ఉండాలి, అంతే. కాలిపోతుందండి, అందుకే టిష్యూ పట్టుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఒక పీస్ని కట్ చేసి చూద్దాం, తుంచి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది. లోపల టెక్స్చర్ పైన వచ్చి క్రిస్పీగా ఉంటుంది, లోపల వచ్చి జ్యూసీగా ఉంటుంది. చూసేద్దాం ఇప్పుడు. ఓకే, యా. మా ఫేవరెట్ కేఎఫ్సి చికెన్ మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది ఇంకా నుంచి. మన ఇంట్లో కేఎఫ్సి చికెన్ అంటే ఇంకా తిరిగే లేదన్నమాట. చూసేద్దామా? చూడండి లోపల ఎంత మంచిగా కుక్ అయిపోయింది, జ్యూసీ పైన ఏమో క్రిస్పీగా ఉంది కదా. వెరీ టెంప్టింగ్, సూపర్. ఎస్, ఓకే అండి, మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సింపుల్గా మీ ఇంటిళ్ళ పాది మీరు చక్కగా కేఎఫ్సి చికెన్ చేసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.